ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం క్లెయిమ్ చేద్దాం. మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదు. ఆమేన్. నిజమేనండి. మీరు యేసే కోసం ఏ వర్క్ చేస్తున్నా, అది చిన్న వర్కే అవనివ్వండి. ఒక వాక్యాన్ని మీరు ఒక 50 మెంబర్స్కు 10 మెంబర్స్కు పంపిస్తున్నారా, ఆ చిన్న వర్క్ అయినా సరే దేవుడు మిమ్మల్ని రివార్డ్ చేస్తారు. ఒకళ్ళు ఆపదలో ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారా, అది కూడా యేసే చూస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నాను. బిల్లీ సండే గారు ప్రతిరోజు 15 నుంచి 30 నిమిషాల వరకు బైబిల్ని చదివేవారు. అలాగే 15 నిమిషాల నుంచి 15 నిమిషాల కన్నా ఎక్కువ మరి గాస్పల్ ప్రతిరోజు చేసేవారు. ఏసే పని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు. మరి ఆయనకి దేవుడు ఎంత దీవించారంటే, మొదటిగా అంత పెద్ద సంఘమే లేదండి మరి బిల్లీ సండే గారికి. మరి కొద్ది మందితో స్టార్ట్ అయింది. పెద్ద పెద్ద క్రూసైడ్స్ ఆయన నిర్వర్తించారు. ఎలా సాధ్యము అంటే, తనకిచ్చిన చిన్న పనిలో చిన్నదే వేసే పని చేయొచ్చేమో, కానీ అది నమ్మకంగా చేయడం వల్ల పెద్ద పెద్ద క్రూసైడ్స్ కూడా పెట్టడానికి దేవుడు అర్హతనిచ్చారండి. మరి ఎంత మంచిగా అతను దేవుని పట్ల ఇంట్రెస్ట్ ఉంది, దేవుని పని మీద ఇంట్రెస్ట్ ఉంది. మరి ఆయనకి మంచి హార్వెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది కదా. మరి ఈరోజు మీరు కూడా యేసే పనులు ఎంతవరకు చేస్తున్నారు? మీరు ఏది చేసినా దేవుని నామానికి మహిమ వచ్చే పనులు చేయండి. ఖచ్చితంగా యేసయ్య మీ పనులు చూస్తారు, ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. సో be interested in doing God's work. God will bless you mightily. Have a blessed day in Christ Jesus. Jesus loves you so much. Amen.